తల్లిదండ్రులు జన్మనిస్తే టీచర్స్ జీవితాన్ని ఇస్తారన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దేవరపల్లి చెన్నారావు. జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల ప్రాంగణంలో 17వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఒమ్మి రఘురాం, ప్రిన్సిపల్ చెన్నారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఒమ్మి రఘురాం మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తల్లిదండ్రులు తమను ప్రోత్సహిస్తున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకు దేనిపై ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకుని ఆ విధంగా వారి సృజనాత్మక శక్తిని బయటకు తీయాలన్నారు. శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలు ఆ విధంగా ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను ఉన్నారన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ తేజస్విని, విద్యార్థులు పాల్గొన్నారు. జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో 2008వ సంవత్సరంలో ఏర్పడినటువంటి శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థ 17 సంవత్సరాలుగా నిర్విరామంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థులని ఈ సమాజానికి ఉన్నతమైనటువంటి పౌరులుగా అందించి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు 17వ వార్షికోత్సవ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వివేకానంద విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సాధారణమైనటువంటి ఫీజులతో అసాధారణమైనటువంటి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థని భవిష్యత్తులో కూడా అందరూ ఆదరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి 2025-26 సంవత్సరానికి గాను వివేకానంద విద్యా సంస్థ వినూత్నమైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తూ కిడ్స్ అనే పేరుతో ఫ్యూచర్ ఫౌండేషన్ అంటే పిల్లలకి చక్కటి భవిష్యత్తును నిర్దేశించేటువంటి విధంగా నూతన ప్రణాళికలతో ముందుకెళ్తుంది. అలాగే మరి వివేకానంద జూనియర్ కాలేజు కేవలం మహిళలకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజీగా మార్చి మరి భవిష్యత్తులో చక్కగా మహిళలకి చక్కటి విద్యను అందించడంతో పాటుగా మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలనే ఆలోచనతో వివేకానంద విద్యా సంస్థ ముందుకు పయనిస్తూ ఉంది. భవిష్యత్తులో ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు మరి ఫ్యూచర్ కిడ్స్కి సంబంధించినటువంటిది కానీ అలా కిడ్స్ కానీ లేదా వివేకానంద జూనియర్ కాలేజీని మహిళా జూనియర్ కాలేజీని అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 17వ వార్షికోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ స్కూల్స్ ప్రభావం చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఏదో ఒక మూల కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలు మరి ఆత్మహత్యలు చేసుకోవడం, విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై డిప్రెషన్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయండి. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంట్లో ఆసక్తి ఉందో దాని మీద విద్యను అందించడం అనేది చేయాల్సినటువంటి పని తల్లిదండ్రులుగా వాళ్ళది విద్యా సంస్థల యొక్క బాధ్యత. కాబట్టి వివేకానంద విద్యా సంస్థ వేల సంఖ్యలో విద్యార్థులు మనం తయారు చేస్తాం. ఎంతోమంది డాక్టర్లుగాను విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సమాజానికి చక్కటి పౌరులను అందిస్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థను మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని, భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి సందర్భంగా మనం కోరుతూ ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి విద్యా సంస్థను ప్రోత్సహించండి. కిడ్స్ స్కూల్ని అలాగే వివేకానంద విద్యా సంస్థని వివేకానంద మహిళా జూనియర్ కాలేజీని ప్రోత్సహించుకు ముందు నడుపుతారని మరొకసారి అందరూ కూడా కోరుతూ ఈ వార్షికోత్సవ వేడుకకి హాజరైనటువంటి అతిథులకి, ముఖ్య అతిథులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు